హాయ్ అండి. ఈరోజు మనం దొండకాయ వేపుడు ఎలా చేసుకోవాలో చూసాం. ముందుగా దొండకాయ అనేది చిన్న చిన్న రౌండ్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఆయిల్ పోసుకోవాలండి. ఆయిల్ వేడెక్కాక దొండకాయ అనేది వేసుకొని వేయించుకోవాలి. ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు గోలాయి కదా, తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పల్లీలు కూడా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ ఎల్లిపాయలు తీసుకున్నాం కదా, లైట్గా దంచుకోవాలి. ఇప్పుడు ఆయిల్లో కరివేపాకును ఎల్లిపాయలు 2 గోలించాలి. ఇవి కూడా పక్కకు పెట్టుకొని ఇప్పుడు దొండకాయలో పల్లీలు, కరివేపాకు, ఎల్లిపాయలు, కారం, సాల్ట్ సరిపడా, గరం మసాలా, ధనియాల పొడి వేసుకొని కలుపుకోవాలి. బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు నేను ప్లేట్ పెట్టేసి ఒకసారి పైన కిందికి అట్లా అనేసినాను, లోపాలి. ఎందుకంటే దొండకాయలకి కారం అనేది మంచిగా పట్టుకుంటేనే టేస్ట్ ఉంటుంది. అంతే అని సింపుల్ అండ్ ఈజీ దొండకాయ ఫ్రై.